హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లికాడలతో ఎగ్ బుర్జీ అనమాట. మీరు రైస్లోకి తినండి, రోటీలోకి తినండి, చాలా బాగుంటుంది. సో దీనికి ఏం చేస్తారంటే ఒక కడాయి తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేసి, అవి వేగిన తర్వాత పసుపు వేసి, పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికాడలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి ఒక 2 minutes మూత పెట్టేసేయండి. అవి మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ 60-70% మగ్గిపోయిన తర్వాత అందులోకి కారపొడి, కొద్దిగా ధనియాల పొడి వేసేసి మంచిగా మిక్స్ చేసి, ఈ కారపొడి ధనియాల పొడి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మధ్యలో ఇట్లా గ్యాప్ చేసేసి ఒక 4 to 5 eggs, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్, నేనైతే 4 to 5 eggs వేస్తాను, 4 eggs వేసాను అనమాట. వేసి మంచిగా మిక్స్ చేసేసి అదంతా బాగా కలిసిపోయి పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్నారంటే కనుక సూపర్ టేస్టీగా ఉండే ఉల్లికాడల ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.